నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అమ్మా గంగమ్మ. అదేంటంటే ఈ రోజు మాకు ఒక సెలబ్రిటీ కనిపించారనమాట విజయవాడలో. తనే అనమాట డాన్సర్ జాను. అరే ఏంట్రా ఇది? విజయవాడకి పోతున్నాం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు తెలిసిపోయింది కదా, ఇప్పుడైతే మేము విజయవాడకి వెళ్తున్నాం. శ్రావణ మాసం కదా, అందుకోసమే అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిదని. అలాగే మాకు ఒక మొక్క కూడా ఉంది. అదేంటంటే మా చెల్లి ఇంటర్ పాస్ అయితే మోకాళ్ళ మీద వస్తాను మొక్కుకుంది. తను పాస్ అయింది. అందుకోసం అయితే మేము అందరం కలిసి ఇప్పుడైతే విజయవాడకి వెళ్తున్నాం. చూసేయండి. చూపియవే మామయ్యనే మేనా మామయ్యనే నీ మేలు కోరెట్టోనే. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి. విజయవాడ జంక్షన్ దగ్గర అయితే ట్రైన్ దిగాము. ఎవరైనా విజయవాడకు వచ్చి కృష్ణానదికి వెళ్ళాలంటే ఇక్కడ ఆటోలు ఉంటాయి. ఆటో దగ్గరికి వెళ్ళి కృష్ణానదికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఆటో అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే నది దగ్గరికి వెళ్తున్నాం. చూసేయండి. కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఈ టైంకి అయితే స్నానం చేయాలంటే చల్లగా ఉంది అనుకున్నాం. కానీ మా పిల్లలు అయితే బాగానే చేస్తున్నారు. కన్నయ్య 3 మునకలు మునిగి లేస్తుండు. ఇంకా అలానే అందరం కూడా చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మా చెల్లి వెళ్తుంది. మా చెల్లి కూడా 3 times మునుగుతా అని చెప్పింది. సరే అమ్మ వెళ్ళు అని చెప్పి అక్కడ కొంచెం జారుతున్నట్టు ఉంది. అందుకే కొంచెం మెల్లమెల్లగా వెళ్తుంది. ఇక అది కూడా మునగడం అయితే స్టార్ట్ చేసింది. ఎందుకంటే గుడి దగ్గరకు వచ్చినప్పుడు 3 మునకలు అనేది కంపల్సరీ. స్నానం అనేది ట్యాప్ కింద, అక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి. ట్యాప్ కింద అయినా చేయొచ్చు. ఇక్కడైతే మునిగి వెళ్దాం అని అయితే అనుకున్నాం. ఇక కన్నయ్య వాటర్ ఉంటే ఆగుతాడా, ఇక వాడు ఆటలు వాడు స్టార్ట్ చేసిండు. మిన్నమ్మేమో దిగమంటే దిగట్లేదు. ఇక కన్నయ్యకి ఈత రాకపోయినా ఈత కొడుతుండు. ఇక వాళ్ళ కూడా నేను కూడా 3 times అయితే మునుగుతాను. తను కూడా నీళ్ళలోకి అయితే దిగేశారు. ఇంకా ఆయన కూడా 3 సార్లు మునిగి వస్తా అని చెప్పారు. వాటర్ చూసాక ఆగుతారా ఈత వచ్చిన వాళ్ళు? ఈత కొడుతుండు. అది కూడా కన్నయ్య డాడీ ఒకసారి ఈత ఎలా కొట్టాలో చూపించమంటే చూపిస్తుండు. వాడు కూడా ట్రై చేద్దామని చేస్తుడు కానీ పాపం రావడం లేదు. మా హస్బెండ్కి అయితే ఈత వచ్చు కాబట్టి అలా ఈదుతుండు. కానీ మీరు వెళ్ళారంటే జాగ్రత్త అండి. అక్కడ కొంచెం లోతుగా కూడా ఉంది. ఎత్తువంపులు లెక్క ఉంది. కొంచెం లోతుండి కొంచెం మంచిగానే ఉంది. నదిలోకి దిగాక ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మా హస్బెండ్ ఈత కొడుతుండు. అలానే లోపలికేం వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ గేట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు ఛాన్స్ అనమాట. అక్కడ వరకు వెళ్ళి స్నానం చేయొచ్చు. అందుకే అక్కడ ఒక 1 minute వరకు కూడా కొట్టలేదు. తర్వాత మిన్నమ్మ వస్తా అంటే డాడీ రా తీసుకు
తీసుకుపో అంటే మీ అమ్మను కూడా తీసుకెళ్లారు. అంతే మా చెల్లి కూడా నేను కూడా వస్తా అంటే తనను కూడా తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు భయపడుతున్నారు. అందుకే వాళ్ళిద్దరిని కూడా లోపలికైతే తీసుకుపోయింది. ఇక వాళ్ళందరూ వెళ్ళాక నేను ఆగుతాను. ఇక నేను కూడా ఒక 3 మునకలు మునిగేసి వద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం. ఇదేంది ఇదేందా ఇదే ఇది నేను చూడలే. అమ్మా అమ్మా నాయన పోయి అమ్మ పడవ అమ్మా అమ్మా నాయన. అమ్మా గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా, జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకో. హాయ్ అండి, మన ఛానల్లో ఎప్పుడు చూడని ఒక విషయం అయితే మీరు చూసారు. అదేంటంటే ఈ రోజు మాకు ఒక సెలబ్రిటీ కనిపించారనమాట విజయవాడలో. తనే అనమాట డాన్సర్ జాను. మాకైతే తను కనిపించారు. అందరూ అయితే సెల్ఫీ దిగుతున్నారు. అలాగే మేము కూడా దిగుదామని చెప్పి తన దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక తను కూడా మనకి సెల్ఫీ అయితే ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మనం జాను గారితో ఒక సెల్ఫీ అయితే దిగేద్దాం. ఇక అందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనతో పాటు తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా తీసుకొని ఒక లాకర్ తీసుకుని అయితే పెట్టేయాలి. ఇప్పుడు వచ్చిన మాకు విజయవాడ దర్శనానికి తొందరగానే వెళ్ళేవాళ్ళు. ఈసారి మాత్రం శ్రావణ మాసం దట్టు శుక్రవారం కావడం వల్ల రష్ అయితే ఫుల్ గా ఉంది. ఎక్కడికక్కడ గేట్లు అయితే వేసేసారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి. ఇప్పుడైతే అమ్మవారికి అయితే అలంకరణ జరుగుతుందంట. అందుకోసమే అందరినీ ఆఫ్ చేశారు. ఇంకా ఒక 1 అవర్ అయితే ఇక్కడ వెయిట్ చేయాలంట. ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసి మనం అయితే కొండపైకి వెళ్ళేద్దాం. దర్శనానికి అయితే ఎలో చేశారు. మేమైతే ఈ రోజు అమ్మవారికి బోనం చెల్లించాలి అనుకున్నాము. మెట్ల మార్గం ద్వారా బోనాన్ని తీసుకెళ్తారు కాబట్టి దాని పక్కనే మేమైతే బోనం అయితే వండుతున్నాము. మేము నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేశామో గాని ఆ అమ్మవారికి ఈ రోజు మాకు బోనం వండే అదృష్టం కల్పించారు. ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారం రోజున అమ్మవారికి బోనం వండుకొని తీసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ అమ్మ దయ వల్లనే అంతా కూడా ఇలా జరిగింది. ఇంకా కట్టెల పొయ్యి మీదే బోనం వండాలి కాబట్టి మా కష్టాలు అంతా ఇంత కాదు. ఆ అమ్మ దయ వల్ల పాలు కూడా మంచిగా పొంగాయి. బియ్యం అయితే పాలలో వేసాము. ఈలోపు టైం పడుతుంది కాబట్టి మా చెల్లి నేనైతే మెట్ల పూజ చేయాలి అనుకున్నాము. దానికోసం పసుపు కుంకుమనైతే గిన్నెలలో వేసేసుకున్నాము. ఎందుకంటే మా చెల్లి మోకాల మీద వస్తాను మొక్కుకుంది. నేనేం మొక్కుకోలేదు. కాకపోతే ఇక్కడికి ఎట్లాగో అమ్మవారి దగ్గరకు వచ్చాను కాబట్టి మెట్ల పూజ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మకి మనం ప్రేమతో ఎంత చేస్తామో అంత ప్రేమను మనకి ఇస్తుంది ఆ తల్లి. అందుకనే ఆ అమ్మని మేము ఎంతగానో నమ్ముతాము, ఎంతగానో పూజిస్తాము. ఇక మా చెల్లి నేనైతే పసుపు కుంకుమనైతే కలుపుకొని మెట్ల మార్గానికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మాకు మళ్ళీ జాను గారు కనిపించారు. అంటే తను కూడా కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడికే రావాలి కదా, తను కూడా ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నారు. తను కూడా అమ్మవారి భక్తురాలే అంట. అందుకే ఎవ్రీ ఇయర్ కూడా జాను గారు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. ఇక తను కూడా మేము వెళ్ళిన రోజే రావడం అనేది కోఇన్సిడెన్స్ అనమాట. పిల్లలైతే మేము కూడా ఫోటో దిగుతాం మమ్మీ అని అయితే వెళ్ళారు. ఇంతకీ జాను జాను అంటుంది, ఎవరి జాను అని అనుకోవచ్చు. తను చేసినటువంటి డాన్స్ లో ఒక సాంగ్ అయితే తెలియని వాళ్ళ కోసం ప్లే చేస్తాను, చూసేయండి.
చూసేసారు కదా జాను ఎవరు. ఇక అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే మేము మెట్ల పూజకైతే వచ్చాము. మా మనసులో కోరికలన్నీ ఆ అమ్మవారికి చెప్పుకొని మా చెల్లి నేనైతే మెట్ల పూజనైతే స్టార్ట్ చేసేసాము.
అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బోనం ఎత్తుకొని అయితే రావాలన్నమాట. అమ్మ బోనం ఎత్తుకోలేదు కాబట్టి నేనే మళ్ళీ కిందకు వెళ్ళి బోనం ఎత్తుకొని రావాలి. మొత్తం వీడియో ఇందులోనే పెడితే లాంగ్ అవుతుంది కదా, అందుకనే పార్ట్ 2 లాగా చేసాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు షేర్ చేయండి. అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.